హలో ఫ్రెండ్స్, ఇవాళ హార్వెస్ట్ చేద్దాం. చూద్దాం ఏమేమి వస్తాయి. ఓకే, లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ చాలా బాగా వచ్చినాయి, కొత్త వెరైటీస్ యాడ్ అయినాయి. సో ఈ వారం కూడా ఇంచుమించు అన్నీ వస్తాయని అనుకుంటున్నాం. చూద్దాం ఎన్ని వస్తాయో. హర్బ్స్ కూడా కట్టింగ్స్ అవి పెట్టానండి. సరస్వతి ఆకు, తర్వాత పెప్పర్మింట్ అవి మొన్న టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్లో చూపించాను కదా. సో అవి కూడా ఇక్కడ కొంచెం పెట్టామనుకోండి, చాలా అక్కడికన్నా కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది కదా గ్రోత్. సో అవి కూడా తీసుకొచ్చాను. అవి ఆ పనులు అవుతూ ఉంటాయి. తర్వాత ఇవాళ ఇంకొకసారి దేవుడిని గెత్త వేయమన్నాను. ఎందుకంటే ఈ వారం 2 వారాల నుంచి పెట్టిన మొక్కలు ఉన్నాయి కదా. సో 2 వీక్స్ అయ్యింది కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి, బలం కావాలి కదా. సో ఇంకొకసారి వేస్తున్నాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం రొటీన్ కూడా షేర్ చేయమని అంటూ ఉంటారు కామెంట్స్లో. సో ఇవాళ కొంచెం ఫర్టిలైజింగ్ కూడా అవుతుంది. చూద్దాం ఏమేమి వస్తాయి. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. అండ్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు సమ్ లో వోల్టేజ్ అలా వచ్చిందండి. ఈ వీక్ అంతా కరెంట్ లేదంట ఫామ్లో. కాకపోతే కొంచెం వర్షాలు పడినాయి కదా. సో బాగానే అయినాయి. దేవుడు అసలు ఫోన్ చేయలేదు మాట. ఇప్పుడే కాల్ చేసాం. మళ్ళీ అది కరెంట్ రిస్టోర్ అయితే కొంచెం వాటరింగ్ అది కూడా పడుతుంది. ఎండిపోయినాయి మొక్కలు కొన్ని. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి మనకి. కొన్ని మన వల్ల అవుతాయి, కొన్ని మన చేతిలో లేనివి కూడా అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బెండ చెట్లు అండి. పూత అది స్టార్ట్ అయింది. ఇప్పుడు మన గార్డెన్లో ఎన్ని ఉన్నాయి, 1 2 ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా వాలంటరీగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి లేచినాయి. ఈ ఇయర్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే అది చెట్టు అంటాం కానీ ఈ వింటర్ సీజన్లోనే మనకి, అంటే ఇంచుమించు ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఫ్లవరింగ్, డిసెంబర్ వచ్చింది కదా. డిసెంబరు, జనవరి, మహా అయితే ఫిబ్రవరి, 3 నెలలు కాస్తున్నాయి. తర్వాత ఇంక ఉండవండి చెట్లు. అంటే మిగిలిన టైంలో లేవు, ఓన్లీ వింటర్స్లోనే ఉంటున్నాయి. సో ఈ ఇయర్ నేను పెట్టలేదు, అవి వచ్చినాయి. అండ్ లాస్ట్ టైం నేను సీడ్స్ ఎక్కడన్నా గ్రూపుల్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు షేర్ చేసిన, చుట్టాలకి ఇచ్చిన, వాళ్ళు ఇచ్చిన విత్తనాలు బెండ మొక్కలు బాగా పెరిగిపోతున్నాయి కానీ మాధవి కాయలు లేవు, ఏం లేవు, ఉంచాలా తీసేయాలని ఫోటోలు అవి చాలా షేర్ చేసేవారు. సో సీడ్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది వింటర్లోనే కాస్తాయండి. అండ్ మీరు ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే మామూలు మొక్కలకి దీనికి తేడా ఏంటంటే, ఒకటి ట్రంక్ తెలిసిపోద్ది. ఈ కాండం చెట్లాగా చాలా పెద్దగా ఉంటుంది. ఆకులు కూడా చాలా పెద్ద ఆకులండి, చూడండి. కాకపోతే దీని పెస్ట్లు ఏంటంటే, పురుగులు ఇలాగా తిప్పేస్తూ వెనకాల మనకి ఏం పురుగులు అంటే ఈ లూపర్స్ ఉంటాయి చూసారా, మన గొంగల్ పురుగుల్లాగా జుట్టు లేనివి పచ్చి పురుగులు. సో అలాంటి పురుగులు ఆకులు అవి కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఫ్లవర్ మీకు కలరు మనకు అవి ఎల్లో కలర్లో ఉంటాయి మామూలువి. ఇవైతే సమ్ పీచ్ కలర్ అక్కడ ఉంది, ఆ చెట్టుకుంది. ఇక్కడ కూడా ఉంది చూడండి. అయ్యో పువ్వు చూడండి, ఈ కలర్ పీచ్ కలర్లో పువ్వు ఉంటుంది. కాపు కాయలు. అండ్ ఈ కింద మనకి కొంచెం ఈ ప్రతి ఆకు కింద ఈ నోడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మళ్ళీ కొమ్మలు డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇంచుమించు చెట్టులాగా చాలా పెద్దగా తయారవుతుంది మొక్క. నేల మీద అయితే కుండీలో కూడా లాస్ట్ ఇయర్ వేసాను, బట్ కంపారిటివ్గా నేల మీద వేసింది నిజంగా చెట్లాగా చాలా పెద్దగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవాళ మనకి చెట్టు బెండకాయలు. ఓకే, ఇవి అంతేనండి, మన బెండకాయల్లోనే ఎవ్రీ ఆల్టర్నేట్ డే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది అంత నూగు ఉండదండి, కొంచెం స్మూత్గానే ఉంటాయి ఇవి. అవి అయితే మనకి దురద గుచ్చుకుపోవటం అలా ఉంటాయి కదా, అలా ఉండదు. ఓకే, ఇగో ఇంకా పూత కాపు ఇవన్నీ ఉన్నాయి కదా. కమింగ్ వీక్స్లో ఎక్కువ కాయలు ఉంటాయి. ఇదొక మొక్క, ఇదొక మొక్క, ఇదిగోండి చూడండి. ఈ పెద్దవి అవుతాయి, కాకపోతే మనం వారానికి ఒకసారి కదా. ఇవి కోస్తా. పెస్ట్లు అన్నాను కదా, ఇదిగో ఆకు చూసారా ఎలాగా ముడుచుకుపోయిందో, పడిపోయింది పురుగు.
సో వీటి లోపల పురుగులు ఉంటాయి అన్నమాట, ఆకులు తినేస్తూ ఉంటాయి ఇలాగా. ఇంకో ఇదొక చెట్టు, ఒకటే చెట్టు, 2 అనుకున్నాను. ఓకే, చూసారా ఇలాగా మన ఆకుకూరలు ఎక్కువగా. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పురుగు. ఇదిగో. ఓకే, ఇదే మనకి ఇప్పుడు గార్డెన్లో ఏమన్నా చీడ పీడ ఉందంటే ఇవే ఈ లూపర్స్. ఓకే, ఇవి కూడా కోద్దాం. ఎందులో కన్నా పనికొస్తాయి, ఎక్కువ లేవు కానీ. ఇవి మనకి బలం పోతుంది అనుకుంటే ఈ పెద్ద ఆకులు కొంచెం తీసేసుకోవచ్చండి. నీడ కూడా, కింద మొక్కలకు నీడ, ఇవి పెరుగుతాయి, ఎంకరేజ్ చేయక్కర్లేదు. ఓకే, మెయిన్ స్టెమ్ ఒకటి వెళ్తుంది స్ట్రైట్గా, ఈ పక్క నుంచి ఇవి వస్తాయి. ఇవి టేస్ట్ బాగుంటాయండి, లేతవి చాలా బాగుంటాయి. రోజు విడిచి రోజు కోసుకోవాలి. ముద్దిరితే మళ్ళీ పులుసో లేకపోతే ఏదైనా రోడ్ పచ్చళ్ళకి బాగానే ఉంటాయి. సో పండించిన ఏది వేస్ట్ పోనివ్వం కదా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఏం చేశానంటే ఈ బయోసాల్ట్ అని కూడా చేసుకోవచ్చు. సో బయోసాల్ట్ ప్రిపరేషన్లో బెండకాయను వాడతాను అనమాట. ఈ జిగురు నీళ్ళల్లో వేసి జిగురు వచ్చినాక దాన్ని కొంచెం కల్లుప్పులో డిజాల్వ్ చేసి మళ్ళీ మనం ఇసుక అది లేకుండా అంటే అదో ప్రొసీజర్ ఉందిలేండి. సో ఆ నీరు ఏదైతే ఉందో ఉప్పేసి ఈ జిగురు ఇది ఏదైతే ఉందో దాన్ని మనం ఉప్పులాగా ఆ ఉప్పు నీళ్ళని వాడుకోవాలన్నమాట. సో అది బయోసాల్ట్ అని అది ప్రొసీజర్ ఉంది, దానికి వాడాను ఎక్కువ బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలన్నీ. ఓకే, అండ్ ఈ బెండకాయ జిగురు మోస్ట్లీ ఈ జాయింట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాడమంటున్నారంట. మా ఇంట్లో జయమ్మ కొంచెం ఏజ్డ్, తనకి మోకాలు నొప్పులు వస్తే ఎక్కువ బెండకాయలు తర్వాత చామదుంపలు ఇవన్నీ తినమంటున్నారంట. సో తినండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు. మామిడికాయ. ఓకే, ఇంకా ఇక్కడ బెండకాయలు. ఈ బెండ మొక్కలు అన్నిటికీ ఆ పురుగే పట్టినట్టుందండి, ఒకసారి కొట్టాలి. ముదిరిని ఈ ముదిరి కూడా కోస్తున్నాను, నేను చెప్పాను కదా ఏం చేస్తున్నాను. అక్కడ ఉన్నాయి. ముదిరిపోయింది ఇది. రాడిష్ నీళ్ళు లేవు అసలు, ఎండిపోయింది. పెరగల. ఈ ఆకులతో పళ్ళంగా వండుకుంటున్నామండి ఫ్రై. ఓకే, చెమ్మకాయ మొక్క అండి ఇది, పాదు ఎక్కేస్తుంది పైకి. ఓకే, లాస్ట్ ఇయర్వి
ఇంకా పొడవు ఉండేవి, పొడవు విత్తనం. 2 రకాల విత్తనాలండి, ఒకటి వైట్ గింజ, ఒకటి పింక్ గింజ. ఇది ఏ రకమో చూడాలి. ముదిరింది ఇది. ఇవి ఉన్నాయి, కొంచెం ముదురుగా ఉన్నాయి కొన్ని. బీరకాయ, చిత్రాడు బీర అండి ఇది, చిన్నవి. చామదుంపలండి, ఈ వరుస వేసాము అక్కడక్కడ. ఇగో కులిపోయినాయి. చామదుంపలు కూడా ఉంటాయి. ఈ వారం ఎక్కువ రోజులు ఉంచేసినా పోతాయండి, మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి వర్షాలు వచ్చినా. మళ్ళీ పెడదాంలే తర్వాత తీసే. ఇంకా ఉన్నాయా ఇటు? ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, మొన్న బాగానే ఉన్నాయి మనం తీసినప్పుడు. ఈ వారం 2 వారాల నుంచి వర్షాలు కదా, పోయినాయి, కుళ్ళిపోయినాయి. ఆకులు మొత్తం ఎండిపోయిన వెంటనే పెట్టావా లక్ష్మి? పెద్ద కావలేదా? ఇక్కడ అది కంద వేసాం లక్ష్మి, కంద. అయ్యో ఏది ఇంకా ఉంటే 1-2 కంద. అయ్యో కంద అండి ఇది, మళ్ళీ పెడదాం లేకపోతే. ఇగో వస్తున్నామో. ఇదిగోండి, ఇది కందదుంప. ఇవి మొక్కలు పెడితే వస్తాయి లక్ష్మి. ఇదిగోండి, ఇవి పెడితే మళ్ళీ వస్తాయి. ఇంకట్లేవు, అటు పెట్టలేదు. నన్ను అడిగితే మనం కంపోస్ట్ లేయర్ల కింద సెట్ చేసి 4 దుంపలు పడేస్తే వీటికన్నా అవే బాగా వచ్చినాయండి. కంద ఉంటుంది లక్ష్మి, అక్కడ ఉందా? ఏది తీయలేదా? అప్పుడే అయ్యిందంటావా? పెట్టే మళ్ళీ. ఉంచే అయితే. ఇవ్వండి చామదుంపలు బాగానే వచ్చినాయి. వింగ్డ్ బీన్స్, ఇంత అవుతాయి, ఇంకా పొడుగు అవుతాయి. మళ్ళీ వారానికి ముదిరిపోతాయి అని కోసేయటం.
ఎంత పొడుగు వచ్చిందో చూసారా. ముదిరింది, అది ముదురుగా ఉంది. ఇవ్వండి, వాళ్ళు చెప్పడం మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అని చెప్పారు. అంటే మామూలుగా ఇది ఇదిగోండి డబుల్ సైజ్ అన్నమాట, ఇంకా డబుల్ పెరుగుతుంది. ఓకే, చిన్నవైతే ఇంత పెరుగుతున్నాయి అవి. ఇదిగోండి వాళ్ళ బాగా వచ్చినాయి. ఈ కొమ్మ వదిలిపోయింది, సో ఇది కోద్దాం. బెల్ స్క్వాష్ లాస్ట్ వీక్ చెప్పాను కదా, మనం ఇది బటర్ నట్ అనుకున్నాం కానీ బెల్ స్క్వాషే. ఇది ఇలాగా పాలినేషన్ వల్ల షేపులు మారుతూ ఉంటాయి. చూడండి ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇది యాక్చువల్ ప్రాపర్ సైజు. ఇది మన మామూలు ఆనపకాయలాగా కొండలాగా వస్తుంది. అదే అండి, కింద పాకుతున్నాయి ఉన్నాయి మళ్ళీ వారానికి. ఇవి చిన్నవి. ఇవి కొంచెం కోసాను, ఇంకా ఉన్నాయి కానీ ముదురుగా ఉన్నాయి. ఇదిగోండి డబుల్ బీన్స్, వంకాయ, వంగేరి వంకాయలు, కాకరకాయ, చూడండి ముళ్ళు, ఈ తొడాలకు చూడండి, ఇది అక్కడ కనపడుతున్నాయా, ఇదిగో ఇక్కడ లాగా చీరాసినాయి. వెరైటీ మొక్క కూడా చాలా పెద్ద మొక్క అవుతుంది. వంకాయలు, ఈ బీన్స్ కూడా ఉన్నాయండి, డబుల్ బీన్స్. నీళ్ళు లేక మొక్కలు వదిలిపోయినాయి చూసారా,
వారం రోజుల నుంచి మరి కరెంట్ లేదంట. ట్యాంక్లో అన్న ఉంటే పోయలేదు దేవుడు. నేను లాస్ట్ వీక్ నారు కూడా పెట్టామండి. చాలా వరకు డెలికేట్గా డల్గా అయిపోయినాయి. చూడాలి మరి. కాయలు మళ్ళీ కాప్ స్టార్ట్ అయింది. ఇవాళ ఎక్కువ ఉండవు, ఒకటో రెండో ఇందులోకి సరిపోతాయి. అటు నేనా దేవుడు. నాలుగు కాయలు దొరికినాయి, ఒక కూర. ఇవాళ నల్లేరు కాడలకు వద్దామండి. వస్తున్నాను. చిన్నకాయలు కనపడకుండా ఉంటాయి. ఇది కుంకుమ కేసరి వెరైటీ అండి. ఇక్కడ వేసాము, ఎప్పుడో వేసాము. ఈ అన్ని పాదులు అవన్నీ నీడొచ్చి సరిగ్గా ఇదవల. కొండపాదు తీసేసినప్పుడు ఇక్కడ పెట్టాము, అది ఇక్కడ బతికింది. 3 ఎన్నో పెట్టాం, 2 కొమ్మలు పోయినాయి. ఇది బతికింది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బతికింది. దొండకాయలు స్టార్ట్ అయినాయి, కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదు, అవి పాకటానికి ప్లేస్ లేదు. ఇక్కడ చుక్కుడుపాదు, ఇది 5 years చుక్కుడని నెల్లూరు విజయ గారు అనుకుంటా, ఆవిడ పంపించారు. ఇది ఫస్ట్ టైం గ్రోయింగ్ అండి విత్తనం. మరి నాకు ఐడియా లేదు, 5 years పెరుగుతుంది అనుకుంటా మొక్క కంటిన్యూస్గా. సో చూద్దాం, ఇది నిజంగా 5 years చుక్కుడు అంటే 5 years ఉంటుందా ఏంటో, గ్రో చేసుకున్నాకే మనకు అర్థమవుతుంది. తీగ బచ్చలండి. ఇంతకుముందు మన దగ్గర ఇక్కడ గుత్తి బేరు ఉండేది కదా, అవి అయిపోయినాయి. ఇప్పుడు ఈ తీగలు అవి లాగేసి నేను ఎందుకు ఉంచానంటే సీడ్స్ కోసం. కొన్ని విత్తనాలు కొన్ని ముదిరివి ఉండిపోయినాయి, ఇదిగో వర్షానికి తడిచిపోయి కొన్ని పోయినాయి కూడా, అయినా పనికొస్తాయి. ఓకే, ఈ సీడ్స్కి తీసేసాం, ఎండిపోయినట్టు. ఇవి కూడా లాగేసాం అనుకోండి, దానికి గాలేసి కొంచెం తర్వాత చేస్తాను ఆ పని. ఈ తీగలు కూడా కట్ చేస్తాను. తీగ బచ్చలి, కందా బచ్చలి కూర చాలా బాగుంటుంది. కందా ఇంత ముక్క దొరికింది కదా, వండుతాను. ఇవన్నీ ఇలా ప్రూన్ చేసేసామంటే ఇంకా ఎక్కువ బుషిగా వస్తాయి.
ఆకులే వాడతానండి, కొమ్మలు పనికిరావు. కటింగ్స్ పెట్టుకుంటే మొక్కలు వస్తాయి ఇవి. అండ్ ఇక్కడ బ్లాక్ బెర్రీ బుష్, ఇగో ఇక్కడ ప్లేస్ లేకప్పుడు ఇక్కడ వేసాడు ఇరుగ్గా. ఇది బాగా ఆగుతుంది, ఐ మీన్ బాగా వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇరుకిరుగ్గా ఉన్నాయి కదా, వెలుతురు తగిలితే కొంచెం చూడాలి. స్టార్ ఫ్రూట్స్ అండి. ఎన్ని ఉన్నాయో చూడు నిశాంత్ ఇక్కడ. కొమ్మ ఎంత బరువు ఉందో, ఎన్ని కాయలు. ఎన్ని కాయలు వేస్ట్ అవుతున్నాయనండి మాకోసే. కొత్త అవసరమా? ఇక్కడ బోల్ టమాటా మొక్కలు పెట్టాం, అన్నీ సచ్చినాయా? చెరుగడ్లు ఈ నీడ వచ్చేస్తుందండి, అందుకని నీడ వచ్చేస్తుందని తీస్తానండి. ఇదిగో అది ఇప్పుడు చూడండి, కొంచెం వెలుతురు వచ్చింది. మొన్న ఈ పెరగనకు ముందు ఆ మధ్యలో ఈ పందిరికిను దానికి మధ్యలో బోల్ టమాటా మొక్కలు పెట్టాం. నీడ రావటం వల్ల అయిపోయింది. అయ్యో వెళ్ళిపోతున్నాయి చీలకలు ఇంటికి. అరటి పువ్వు, ఓకే. చుక్కకూర, మామూలుగా పొలాల్లో పనిచేసే వాళ్ళు 2 చేతులు వాడతారు కదా ఫాస్ట్. మనం కూడా అది ఏంటంటే ఎక్స్పీరియన్స్, వర్క్ని బట్టే ఉంటుంది. వాళ్ళు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. మనం తక్కువ టైంలో ఎంత ఎక్కువ చేస్తే, ఐ మీన్ ఎంత ఫాస్ట్గా చేస్తే అన్ని ఎక్కువ కూరగాయలు కొయ్యాలి. నైఫ్తో కన్నా చేతులతోనే ఫాస్ట్గా అవుతుందండి. అండ్ చాలా లేతగా ఉంటాయి కదా, తుంచడం కూడా సులువుగా ఉంటుంది. ఈ మనం కట్ చేసే కొద్ది బాగా వస్తాయి చూసారా చిగుర్లు. ఎండ తగ్గులు ఉంటే బాగుండు, అయినా కూడా ఇలా వస్తున్నాయంటే గ్రేటే. సో వెలుతురు సరిపోదు, సరిగ్గా రావేమో, ఏం పెంచాలి అనేవాళ్ళు చూడండి చుక్కకూర పైన చూడండి ఎలా ఉందో చూపించాం మనీషా. చూసారా మొత్తం అంతా నీడే, బాగా పెరుగుతుంది. ఇవి దమిడి చామంతి ఏదో అంటారు కదా, అవండి. ఈ లాస్ట్ ఇయర్ మనమే ఎత్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఇవ్వండి ఎంత అందంగా ఉందో.
లిల్లీ పూలు, ఇవ్వండి ఒక బంతి. ఇంకో డార్క్ కలర్ ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ రాలేదు, బాగుంటుంది కదా బంతి పూలు. కరెంట్ కష్టాలు, ఎంతమందికి ఫోన్ చేస్తున్నాము, ఒకళ్ళు పోతున్నాయి పంపించమని. చిలకడ దుంపలు ఇక్కడ కొంచెం మట్టి గుల్లగా చేసి ఎత్తుగా చేసి గెత్తం వేసి పెట్టాము, కట్టింగ్స్ మళ్ళీ పెట్టాం. సో చూద్దాం ఎంత బాగా వస్తాయో. లాస్ట్ టైము ఇంకో మడిలో వేస్తే అండి వచ్చినాయి, కానీ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మేము. చేసినంత లావు ఊరలేదు అనిపించింది. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. వీడియో కన్క్లూషన్ చెప్పేద్దామని ఇంకా ఆపేసాము. అవన్నీ కోసుకుని నెక్స్ట్ వీక్ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఊరు వెళ్తాను. ఇవన్నీ వెళ్తాయి, ఊర్లు వెళ్తాయి. ఓకే, సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్. చీకటి పడిపోయింది, 5:30 అయింది, 40 అవుతుందిలేండి. ఓకే, సో ఇవాళ ఏమేమి కోసామంటే స్టార్ ఫ్రూట్స్ ఇంకా ఇన్ని ఉంటాయి, కోసుకుని వెళ్తాను. ఓకే, తర్వాత బీరకాయలు, వంకాయలు ఇవి అయిపోయినాయి. కాకరకాయలు, గుమ్మడికాయ, చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి. తర్వాత ఇవి చెమ్మకాయలు, ములక్కాయలు, అరటి పువ్వు, కాకరకాయ, ఇవి విత్తనాలకులండి. చామదుంపలు అయితే వాళ్ళు చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ ఉంటాయి ఒక 2-3 వారాలు, 4 సార్లు వండుకుంటాం సరిపోతాయి. ఇవి అయితే బయటకు వెళ్తాయండి, చాలా వచ్చినాయి. ఇవి పొడవి 2 కలర్లు, పొట్టివి ఒకటి, తర్వాత రాడిష్లు, తీగబచ్చలి, పువ్వులు, తర్వాత ఏంటి నల్లేరు కాడలు, చుక్కకూర, చెరుకు గెడలు. ఓకే, సో ఇది వాళ్ళ హార్వెస్ట్ అండి. టమాటోలు, కొంచెం టమాటోలు, ఇవి కుంకుమ కేసరి టమాటోస్ అండి. ఇవి వండితే టేస్ట్ బాగుంటుంది, తొక్కపలుచున. ఇది ఒక కలర్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. కూర కూడా కొంచెం లైట్ కలర్ వస్తుందండి ఈ కలరు. ఇవి చెర్రీ టమాటోస్. ఓకే, నీడొచ్చేసి మనం అంతకుముందు 3 నెలలు అయింది యాక్చువల్లీ ఈ నారు పెట్టి, పెరగలేదు. ఇప్పుడు చలి తిరిగింది కదా, స్టార్ట్ అయినాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు.